మేడిపల్లి వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్ణిమ స్కెచ్ చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయింది. ఇక ఈ కేసు విచారణలో అనేక అంశాలు సంచలనంగా మారుతున్నాయి. ప్రియుడు మహేష్తో రిలేషన్ కావాలి, అదే టైంలో భర్త అశోక్ ఆస్తి కూడా రావాలి. ప్రియుడితో లేచిపోతే ఆస్తి దక్కదు, అందుకే భర్త అశోక్ను లేపేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నది తరోగా అశోక్ ఈ ప్లాన్కు స్కెచ్ చేసింది. అశోక్ పేరుపై 5 కోట్లకు పైగా ఆస్తున్నట్టు తెలుస్తోంది. పైసా కూడబెట్టి బోడుప్పల్లో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టారు అశోక్ మ్యాన్షన్ పేరుతో 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది బృందావన్ కాలనీలో. కర్ణాటకలోనూ అశోక్ వ్యవసాయ భూమి ఉంది. మొత్తం ఆస్తి విలువ 5 కోట్లకు పైగానే. ఈ నేపథ్యంలో ఇక పూర్ణిమ గట్టి స్కెచ్ వేసింది. ఒక రకంగా భర్తను లేపేస్తే ద సేమ్ టైం అటు ఆస్తి కలిసి వస్తుంది, ప్రియుడితో కంటిన్యూగా ఎఫ్ఐఆర్ కొనసాగించవచ్చనే ఒక భావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతోనే పెద్ద స్కెచ్ చేసింది పూర్ణిమ. పోలీసులకు కూడా విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటపడ్డాయి. దీంతో ఇప్పుడు మేడిపల్లి వ్యవహారం కాస్త సంచలనంగా మారుతుంది. పోలీసుల విచారణలో అనేక అంశాలు బయటపడుతున్నాయి. మీరు చూస్తున్నారు ఏఐ జనరేటెడ్ చిత్రం. అది పోలీసుల ముందు విచారణ కూర్చున్న పూర్ణిమ, అది ఏఐ క్రియేటెడ్ కల్పిత చిత్రం అది. సో ఆ రకంగా విచారణకు కూర్చున్నప్పుడు పోలీసుల ముందు పూర్ణిమని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అనేక అంశాలు బయటపెట్టినట్టుగా తెలిసింది. అసలు ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కడా ఏ కోణంలో ఆమెలో తప్పు చేశానన్న భావన కనిపించట్లేదు. పైగా నన్ను తొందరగా బెయిల్ ఇచ్చి బయటకు తీసుకురండి అంటూ ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి అదిగో ఆ బిల్డింగ్ చూసారు కదా, అశోక్ మ్యాన్షన్. కష్టపడి పైసా కూడబెట్టి ఆయన ఆ బిల్డింగ్ కట్టాడు. ఇదిగో పాపం ఈయనే అశోక్ భర్త. వీళ్ళు కర్ణాటక వాసులు, ఇక్కడే సెటిల్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండే అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో అశోక్ సోదరి వాళ్ళంతా కూడా, ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడిక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. సో చాలా రోజుల క్రితం వీళ్ళంతా కర్ణాటక నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిన వ్యక్తులు. బట్ ఇక్కడ చూడండి, ఈమె శ్రీ ప్లే స్కూల్ అని నడుపుతోంది. శ్రీ ప్లే స్కూల్ అంటే ప్లే స్కూల్ కిడ్స్ వీళ్ళంతా కూడా. ఎస్, అదిగో చూడండి, విజయ్ అశోక్ శ్రద్ధాంజలి బోర్డు. పాపం ఆయన చనిపోయిన తర్వాత కూడా పెద్ద డ్రామా. అంటే నా భర్త అంటే నాకు బాగా ఇష్టం, ఆయన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో శవ పరీక్షలు చేయొద్దు, పోస్ట్ మార్టం చేయొద్దు, నేను తట్టుకోలేనంటూ ఒక నంగనాచి మాటలు డ్రామాలు ఆడింది. దీనికి వాడు కూడా తోడయ్యాడు, ఎవడి మహేష్ ప్రియుడు. సో అప్పుడు పోలీసులు కాస్త మెత్తబడ్డారు. కానీ తర్వాత అనుమానం వచ్చింది. ఎందుకో ఈమె ప్రవర్తనలో చాలా అనుమానం వచ్చింది. ఎందుకంటే అప్పటికే అశోక్ వాళ్ళ చెల్లెలు ఆల్రెడీ ఈమె మీద ఉన్నటువంటి డౌట్లకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని మీద గాయాలున్నాయి, ఆయన గుండెపోటు రావాల్సినంత అనారోగ్యంగా ఆయన ఏం లేడు, గతంలో ఎట్లాంటి ఇష్యూస్ లేవు, హెల్త్ ఇష్యూస్. కానీ ఎందుకు గుండెపోటు వచ్చింది, ఇదంతా కూడా ఈ అనుమానాలు రేకెత్తిన తర్వాత పోలీసులు ఇక ఈ 12 రోజుల వ్యవధిలో తమదైన స్టైల్లో విచారించినప్పుడు సరిగ్గా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ఇదిగో ఆ పోలీసుల ఇంట్రాగేషన్లో కూర్చున్నట్టుగా మేము సృష్టించిన కల్పిత చిత్రం అది, ఏఐ జనరేటెడ్ పిక్చర్ అది. దాంట్లో ఆ విచారణలో మొత్తం నిజాలు ఒప్పుకుంది. తనదైన స్టైల్లో పోలీసులు విచారణ చేసినప్పుడు మొత్తం వ్యవహారం ఒప్పుకుంది. ఇంకా తానే భర్తను చంపాలని నిర్ణయించుకున్నానని, అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆమె చెప్పింది. కానీ భర్తను ఎందుకు చంపాలనుకుంది, ఇక్కడే అసలు ట్విస్ట్. పోనీ ప్రియుడితో రిలేషన్ సరే, భర్త పసిగట్టాడు, ఇంకా అక్కడికే అది స్టాప్ చేసి చక్కగా సంసారం చేసుకోవచ్చు. కానీ ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేదు, అతన్ని అడ్డు తొలగించుకోవాలి. అడ్డు తొలగించుకున్న క్రమంలో లేదా ఎందుకంటే ప్రియుడితో కంటిన్యూ అయితే కనుక ఆస్తుపాస్తులు రావు. ప్రియుడితో కనుక ఎటైనా వెళ్ళిపోతే మీరు అనుకోవచ్చు, చాలామంది చాలా సందేహాలు వస్తాయి. ఒకవేళ ఇష్టం లేకపోతే సపరేట్ అవ్వచ్చు కదా, డివోర్స్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు ఆస్తి రాదు. అంటే ఇక్కడ ఏం కావాలి, ఆమెకి ప్రియుడు కావాలి, అట్ ద సేమ్ టైం భర్త ఆస్తి కావాలి. భర్త ఆస్తి కావాలంటే భర్త ఆస్తి ప్రియుడితో లేచిపోతే ఇవ్వడు. కాబట్టి భర్తను అడ్డు తొలగించుకుంటే ఏదో ఒక సాధారణ మరణంగా చిత్రీకరించి, గుండెపోటులాగా చిత్రీకరిస్తే అటు భర్త అడ్డు తొలుగుతుంది, ప్రియుడు ఎప్పటికే అంటు పెట్టుకొని ఉంటాడు, అలాగే ఈ ఆస్తి కలిసి వస్తుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది అనేది ఒక బిగ్ స్కెచ్. ఇది నిజంగా ఎంత క్రిమినల్ బ్రెయిన్ అంటే ఇదిగో ఈవిడే పూర్ణిమ. చూడండి, ఆమె దిగిన ఫోటోలు, గతంలో ఆ పొలాల దగ్గర దిగిన ఫోటోలు, భర్తతో కలిసి ఉన్నప్పటి ఫోటోలు, అలాగే ఆమె ఒక ప్లే స్కూల్ నడుపుతుంది. అంటే పిల్లలకు, చిన్న పిల్లలకు కూడా విద్యా బుద్ధులు నేర్పి, పాఠాలు నేర్పించి ఒక ఆదర్శవంతమైన వృత్తిలో ఉన్నటువంటి ఒక మంచి టీచర్.
టీచర్గా మంచి మార్కులో కొట్టేసిందిలే అక్కడ ఆ గల్లీలో. సరే పూర్ణిమ దగ్గర పంపిస్తే బాగానే ఉంటుందని చెప్పేసి చాలామంది పంపిస్తున్నారంట. కానీ రియల్ లైఫ్కి వచ్చేసరికి ఈమె పెద్ద విలన్ కుటుంబానికి. భర్త పాలిట ఈమె ఒక రకంగా మృత్యులా మారింది. భర్తను చంపేందుకు ఎంత పెద్ద స్కెచ్ చేసిందంటే మీరు నిన్న మొన్న వినే ఉంటారు, మొత్తం వ్యవహారాన్ని చూసే ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, టీవీ మాధ్యమాల్లో కావచ్చు. 3 చున్నీలు, ఒకటి కాదు 3 చున్నీలు ఇచ్చి ఆ మహేష్ అనే ప్రియుడిని, ఇంకొక సాయి అనే వాడిని ఎక్కడనో యాదాద్రి జిల్లా నుంచి పట్టుకొచ్చి సీసీ కెమెరాలు దొరకకుండా వెనకాల చెట్ల పొదల్లోంచి ఇంట్లోకి చొరబడేలా సహకరించి, అప్పటికే భర్త లాజిస్టిక్ మేనేజర్గా పనిచేస్తాడు. పాపం ఆయన అలసిపోయి రాగానే ఇక చూశారు, కరెక్ట్ సరిగ్గా అదును చూసి భర్తను అడ్డు తొలగించుకున్నారు కాబట్టి ఇంకా తెగించారు అంతే. ఇంక అక్కడ ఏం లేదు, పూర్తిగా తెగించారు. తెగించిన తర్వాత ఆ భర్తను ఎలా అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో ఇంకా వచ్చి రాగానే అతని పైన అటాక్ మొదలుపెట్టారు. అటాక్ మొదలు పెట్టగానే అతను అప్పటికే కొడుతున్నారు, పడిపోయాడు. ఇంకా ఇదే అదునుగా భావించి మహేష్ ఆ 3 చున్నీలను ఇలా గట్టిగా ఓడిపెట్టి బిగించి పెట్టుకున్నాడు. అప్పటికే గట్టిగా దాంతో గొంతు నులిమేలా. అప్పటికే సాయు అనేవాడు ఒకవైపు, ఈ పూర్ణిమ సొంత భార్య ఒకరు కాళ్ళు ఒకరు చేతులు పట్టుకున్నారు. వీడు మెడకు చున్నీలు బిగించి గట్టిగా అతన్ని శ్వాస ఊపిరాడకుండా చేసి చంపారు. పెద్ద నేరం ఇది, చాలా పెద్ద నేరం. నీకు నచ్చకపోతే భర్తను వదిలేసి ఎక్కడికైనా పారిపో, నీకు నచ్చినోడితో పారిపో. నీకు అతనితో సంసారం చేయడం ఇష్టం లేకపోతే పారిపో. అంతేగాని అతను ప్రియుడు కావాలి, అట్ ద సేమ్ టైం భర్త ఆస్తి కావాలి కాబట్టి భర్తను అడ్డు తొలగించుకోవాలి. ఇది ఈమెలో ఉన్నటువంటి ఒక నేరపూరితమైనటువంటి ఆలోచనలు. ఎలా తయారవుతున్నారు అసలు, ఇలా తయారయ్యారేంట్రా బాబు అన్నట్టుగా ఉంది పరిస్థితి. భార్యలు ఇలా తయారయ్యారేంటి అన్నట్టుగా ఉంది. పెద్ద స్కెచ్ ఇది, మామూలు స్కెచ్ కాదు ఇది. ఎస్, పూర్ణిమ ఎంత పెద్ద స్కెచ్ చేసింది తెలుసుకుందాం. మా కొలీగ్ దేవిక ఉన్నారు. దేవిక, పూర్ణిమ వ్యవహారంలో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో కూడా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తుంటే, అదిగో మనం ఆ ఏ జనరేటెడ్ పిక్ పెట్టాం. పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తుంటే అనేక కోణాలు బయటపడుతున్నాయి. ప్రియుడు కావాలి, అట్ ద సేమ్ టైం మొగుడు ఆస్తి కావాలి, అంటే భర్త ఆస్తి కావాలి. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్ణిమ ఎట్లాంటి స్కెచ్ చేసింది? అంతా చూడవచ్చు. మొన్నటి వరకు కూడా మనం చూసుకుంటే అనుమానంతో భార్యల్ని అతి కిరాతకంగా చంపిన భర్తల్ని చూసాం. అలాంటిది ఇటీవల కాలంలో తాండూరులో కూడా భార్య ఆస్తి కోసం ఎంత కిరాతకంగా కొట్టి చంపాడనేది భర్త, అది కూడా చూసాం. అయితే 2 రోజుల నుంచి కూడా పూర్ణిమకి సంబంధించి వస్తున్న వార్తలన్నీ కూడా పోలీసులకి పెద్ద సవాల్గా మారాయని చెప్పొచ్చు. అదే విధంగా అంటే ఆస్తి కోసం, వివాహేతర సంబంధం కోసం ఎంత దారుణంగా చంపుతున్నారనే ఘటనలు ఎన్ని చూస్తున్నా కూడా మరి ఎందుకని ఆస్తి కోసం లేకపోతే ప్రియుడి కోసం భర్తల్ని అంత కిరాతకంగా ఎందుకు చంపుతున్నారు? మీరు అన్నట్టుగా ఇందాకనే ఒకవేళ భర్త వద్దు, ప్రియుడే కావాలి, ప్రియుడే ముద్దు అన్నప్పుడు ప్రియుడితో వెళ్ళిపోయి ఉంటే అతను కనీసం బ్రతికి ఉండేవాడు భర్త. అలా కాకుండా భర్త ఆస్తి కోసం అతి కిరాతకంగా చంపడం అనేది అసలు ఎంతవరకు సమన్వయం అనేది కింద కామెంట్స్ లో కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళని, పూర్ణిమ లాంటి వాళ్ళని అక్కడికక్కడ ఉరి తీయాలి. ఎందుకంటే అలాంటివి ఉరి తీస్తేనే మిగతా వాళ్ళు అది చూసి అలాంటివి చేయకుండా ఉంటారు అనేది కూడా మనం చూసామని చెప్పొచ్చు. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అసలు ఆశ్చర్యపోయే, మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు, అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్పొచ్చు. పూర్ణిమకి కొన్నేళ్ల నుంచి కూడా ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అనేక సార్లు కూడా ఇంటికి ఏ విధంగా వచ్చాడనేది కూడా మన ప్రతినిధి క్లియర్ గా చూపించడం జరిగింది. వెనుక ద్వారం నుంచి పదే వస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా అనేక సార్లు సంభాషణ జరిగింది. ఇప్పుడు నువ్వు నేను పారిపోతే నా భర్త పేరు మీద ఆస్తి దాదాపుగా 5 కోట్లకి పైగా ఆస్తి ఉంది కాబట్టి భర్త అశోక్ ఆస్తి మనకి దక్కాలి అంటే ఖచ్చితంగా అశోక్ ని చంపాలి. ఏ విధంగా చంపాలి ఏంటంటూ కూడా వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఇద్దరు ఆలోచిస్తూ ఏ విధంగా చంపాలి అనేది, బయట నుంచి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అతి కిరాతకంగా చున్నీలతో చంపారు అంటే అది అసలు ఎలాంటి విషయం అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు. రామ్దాస్, అసలు ఒక భార్య పిల్లల్ని కానీ అతనితో ఇన్నేళ్లు సంసారం చేసిన భార్య అతి కిరాతకంగా చంపిందంటే అంటే ఆడవాళ్ళని సైతం చూసి ఏం నేర్చుకోవాలి అనే విధంగా ఉందని చెప్పొచ్చు. అయితే పూర్ణిమ స్కెచ్ చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయి అనేక అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. ప్రియుడు మహేష్ తో రిలేషన్ లో అనేక సంవత్సరాలుగా ఉంది. అదే టైంలో భర్త అశోక్ ఆస్తి మీద కూడా కన్ను పడటంతో ఇటు ప్రియుడిని అటు భర్త ఆస్తిని వదలలేక ప్రియుడినే చంపుదామని చెప్పి ఆస్తి మొత్తాన్ని దక్కించుకుంటే ప్రియుడితో హ్యాపీగా 100 ఏళ్ళు జీవించొచ్చు అని చెప్పి ఇంత దారుణానికి వడికట్టిందని చెప్పాలి.
దాదాపు 5 కోట్లకు పైగా ఆస్తి ఉంది కాబట్టి అశోక్ కూడా రూపాయి కూడబెట్టి బోడుప్పల్లో 3 ఫ్లోర్ల బిల్డింగ్, అలాగే కర్ణాటకలో అలాగే వ్యవసాయ భూమి కావచ్చు, ఇలా మొత్తం కూడా వాల్యూ వేస్తే 5 కోట్లకు పైగా ఉంది కాబట్టి ఆ 5 కోట్ల ఆస్తి కోసం అతి కిరాతకంగా తనకి 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేసిన భర్తను అతి కిరాతకంగా చంపిందని చెప్పొచ్చు. మరి ఇలాంటి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మరి పోలీసులు సైతం ఇంకా తన దగ్గర నుంచి అనేక విషయాలను కూడా బయటికి లాక్కునే పరిస్థితి చేస్తున్నారని చెప్పొచ్చు. ఇంకా అనేక విషయాలు కూడా అందులో ఉన్నాయి. ఇంకా తను నోరు విప్పాలి, అలాగే ఆ ముగ్గురికి కూడా ఎటువంటి శిక్ష పడాలి అనేది కూడా పోలీసులు కొంతవరకు మనల్ని కూడా అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే అనేక విషయాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అనేక సందర్భాల్లో మొన్నటి వరకు కూడా ఆస్తి కోసమో లేకపోతే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారో లేకపోతే అనుమానంతోనే భార్యలను అతి కిరాతకంగా చంపిన భర్తల్ని మనం చూసాం. మరి ఇప్పుడు ఒక ప్రియుడు కోసం అంటే అనేక విషయాలు కూడా జరుగుతున్నాయి. అనేక మంది మహిళలు కూడా భర్తలను అతి కిరాతకంగా ఎగ్జాక్ట్లీ దేవిక, మనము ఒక ఇష్యూ ఉంది దేవిక. మొన్న మహబాద్ లో ఒక తండాలో అంటే భర్త పేరు మీద ఆల్రెడీ ఒక ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసింది. తర్వాత అతనికి లోన్ తీసుకున్నారు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ సహాయంతో లోన్ తీసుకున్నారు. ఆ ప్రియుడు వాడి పేరు బాలాజీ, ఈ ఆర్ఎంపీ డాక్టర్, ఈ ముగ్గురు కలిశారు. ఏం చేశారంటే ఇంకా లోన్ మాఫీ అవుతుంది, చనిపోయిన తర్వాత ₹1 కోటి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది అక్కడ ఒక స్కెచ్. సేమ్ ఆ మాదిరిగానే ఇక్కడ ఇప్పుడు ఈవిడ కూడా మహేష్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు ప్రియుడిని పూర్ణిమ. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆస్తి కావాలి, భర్త ఆస్తి, కష్టపడి సంపాదించిన ఆస్తి. సో అందుకోసమే భర్తను అడ్డు తొలగించుకోవడమే ఏకైక మార్గంగా భావించిందా? దీని గురించి ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎస్ రామదాస్, మనం గతంలో కూడా చూసాం. ఇన్సూరెన్స్ కోసం, లోన్ల కోసం కూడా భర్తల్ని చంపిన ఘటనలు అనేకంగా ఉన్నాయి. అంటే భర్త చనిపోతే గనక భర్త పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ తనకు వస్తుందంటూ కూడా అనేక మంది భార్యలు ఇలాంటి తెలివి ఉపయోగించి కటకాటాల వెనుకకి వెళ్ళిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రియుడి కోసం వెళ్ళిపోయినా బాగుండేది, లేదా భర్తతో మాట్లాడి మేము ఇలా అంటే నాకు నువ్వు అంటే ఇష్టం లేదా అని విడాకులు తీసుకుని ఏదైనా చేస్తుంటే బాగుండేది. అలా కాకుండా అతి కిరాతకంగా చంపడం అనేది అసలు ఏ విధంగా సమన్వయం అనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అశోక్ తల్లిదండ్రులు ఎంత మొరుపెట్టుకుంటున్నారు అంటే, నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన నా కొడుకు బతికి ఉండేవాడు, అలాంటిది నువ్వు అతను అంత కిరాతకంగా ఒక ఆడదాని వయ్యుండి, భార్య వయ్యుండి, ఇంకొక ఇద్దరు సహాయం తీసుకొని ఇంత దారుణంగా పక్కా ప్లాన్. రామదాస్ ఇక్కడ చూడొచ్చు, ఏదైతే వాళ్ళ ఇల్లు ఉందో వెనక నుంచి ఎంత లోపలికి, ఆ దట్టమైన అడవిలో నుంచి అంత లోపలికి వెళ్ళి మరీ ప్లాన్ చేశారు. అంటే అసలు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు అనేది కూడా అవన్నీ పూర్తి వివరాలు కూడా పోలీసులు కనుక్కుంటున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇలాంటి ప్లాన్లు చేస్తే గతంలో కూడా జరిగిన ఘటనలకి సంబంధించి పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు, ఇలాంటివి ఏమైనా చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని. మరి తనకి ఎలాంటి శిక్ష పడాలి అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది రామదాస్. రైట్, ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఈ పూర్ణిమ వ్యవహారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అంతే జుగుప్సాకరంగా, అంతే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఒక రకంగా సమాజంలో మానవ పోకడలు ఏ రకంగా ఉన్నాయి, ఎంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు సొంత కుటుంబ సభ్యుల పట్ల. ఇది ఒక రకంగా భయాందోళన గురి చేసే అంశమే. భర్తల్ని కడతీరుస్తున్నారు, పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి ఆ వ్యక్తులతో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, విడాకులు తీసుకోండి, అటు నుంచి అట్టే వెళ్ళిపోండి. లేదా పిల్లల్ని కన్న తర్వాత ఇప్పుడు 2011లో పెళ్ళైంది వీళ్ళకి, ఇది 2025, 14 సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. సరిగ్గా మొన్న డిసెంబర్ 11న ఈ హత్య జరిగింది. అంటే వాళ్ళకి 14 రోజులు డేట్ సరిగ్గా ఇది యాదృచ్ఛికంగానే డేట్ కలిసి వచ్చింది వాళ్ళకి మనం చెప్తున్న స్టోరీ. అంటే ఇక్కడ ఏంటంటే ఈవిడకి ప్రియుడు కావాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ వాడొక కూలీ, దినసరి కూలీ, అక్కడికెక్కడికో ఆ పక్కన మేడిపల్లిలో ఉంటున్నప్పుడు పక్కన కన్స్ట్రక్షన్ అయితే వస్తే కరెక్ట్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? ఆ కూలీ కనెక్ట్ అయ్యాడు ఈవిడితో. కూలీయా ఇంకెవరో అని కాదు, కూలీ అయితే ఏంటి, ఎప్పుడు ఎలా, ఎవరికి ఎట్లా, ఎలాంటి వ్యామోహం కలుగుతుందో ఎవరికి తెలియదు. సో అది జరిగింది. ఆ దినసరి కూలీతో, ఒక నిర్మాణ రంగం కూలీతో కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలో అక్కడ అతను చూసి అతనితో కనెక్ట్ అయింది, తప్పు చేసింది, భర్తకు తెలిసింది, మందలించాడు, అక్కడి నుంచి మారిపోయారు. ఇక్కడ ఇంకో ఈస్ట్ బృందావన్ కాలనీ సంథింగ్ ఆ ఏరియాలో కట్టుకున్నాడు అశోక్ మ్యాన్షన్ అని, 3 ఫ్లోర్ల ఇల్లు, కింద స్కూల్ పెట్టించాడు, శ్రీ ప్లే స్కూల్ అని. సరే, పూర్ణిమ బాగా పాఠాలు చెప్తుంది, పిల్లల్ని మంచిగా తయారు చేస్తుందని చాలామంది పంపిస్తున్నారు. ఇక్కడ డబ్బు వస్తుంది, ఏమే సంపాదించుకుంటుంది, ఒక మంచి వృత్తిలో ఉంది, పిల్లలకి పాఠాలు చెప్తుంది. భర్త ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టిక్ మేనేజర్, కష్టపడుతున్నాడు, ఒక కుర్రాడు ఉన్నాడు. ఇది వీళ్ళ లైఫ్ స్టైల్. కానీ మధ్యలో ఈ 3వ వ్యక్తి దూరాడు, ఆవిడకు అడ్డకూలి ఈ మధ్యలో దూరాడా ఈవిడే వాడిని వీళ్ళ జీవితంలోకి ఆహ్వానించింది, లాగింది.
భర్త మందలించినప్పుడు ఇక అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టి చక్కగా సంసారం చేసుకోవాలి, కాపురం చేసుకోవాలి. కానీ అలా కాదు, పీరియడ్తో కంటిన్యూ అవ్వాలి. అలాంటప్పుడు వెళ్ళిపోవాలి. కానీ డబ్బులు, బతకడానికి డబ్బులు కావాలి. ఎవరి డబ్బులు కావాలి? భర్త సంపాదించిన ఆస్తి కావాలి. అప్పుడు ఏం చేయాలి? భర్తను అడ్డు తొలగించుకోవాలి. ఇలాంటి ఘటన నిన్న మొన్న మనం చూసాం మహబాద్లో. ఇందాక మేము డిస్కస్ చేసినట్టుగా ఇన్సూరెన్స్ డబ్బులు, భర్త పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి ఒక ఆర్ఎంపీ డాక్టర్ సహాయంతో ఒక లోన్ తీసుకొని ఆల్రెడీ ఆ లోన్ మాఫీ అవుతుంది, ₹1 ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది వీళ్ళ స్కెచ్. ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఏం జరుగుతుంది సొసైటీలో? ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారా? సొంత కుటుంబ సభ్యులే, సొంత భర్తే సంవత్సరాల తరబడి కాపురం చేసి, దశాబ్దాల పాటు కాపురాలు చేసి పిల్లల్ని కన్న తర్వాత ఇంత జుగుప్సాకరమైనటువంటి వ్యవహారాలు చెప్తుంటే వింటుంటే దారుణంగా అనిపిస్తోంది. ప్లీజ్ కామెంట్, ఏమనుకుంటున్నారు మీరు ఒకసారి కామెంట్ చేయండి. సమాజంలో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది? కుటుంబ వ్యవస్థ ఏమవుతోంది? నచ్చకపోతే ఇంకా ఇది ఒక స్టెప్. ఇంకా పెళ్ళిళ్ళు, ఇందాక ఒక వార్త చెప్పాం, పెళ్ళై 4 నెలలకు సంబంధించి నిజామాబాద్లో భర్త భార్య బాధితుడు ధర్నా చేస్తున్నాడు. వేరే ఒక వ్యక్తితో 4 నెలలు వివాహేతర సంబంధం. ఇలాంటి ఘటనలు చాలా బయటకు వస్తున్నాయి. మనము మేఘాలయ ఘటన చూసిన తర్వాత, సోనం ఘటన చూసిన తర్వాత వరుసగా ఇలా వస్తున్నాయి. సరే, అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు కాపురాలు చేసి ఇప్పుడేం వెగటు పుట్టింది? ఇప్పుడెందుకు విసుగు వస్తుంది? ప్రియులతో కలిసి భర్తలను ఎందుకు అడ్డు తొలగించుకుంటున్నారు? ఆస్తుల కోసం ఎందుకు ఇట్లా తయారవుతున్నారంటే వీళ్ళని అడ్డు తొలగించుకోవాలి, మళ్ళీ వాళ్ళు సంపాదించిన ఆస్తి కావాలి, ఎట్ ద సేమ్ టైం ప్రియులతో కంటిన్యూ అవ్వాలి భర్తలు పోయిన తర్వాత. ఇది దారుణమైన ఆలోచన. ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది సమాజంలో? ఒక్కసారి ఆలోచించుకోండి, మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థలు ఎందుకు ఇలా తయారవుతున్నాయి, ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి, ముఖ్యంగా మానవ సంబంధాలు ఎందుకు ఇంతలా దిగజారుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వార్తల్ని, వీటికి సంబంధించినటువంటి విశ్లేషణని మీకు చెప్పడం ద్వారా, మీకు దృశ్యాలు చూపించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఇది జరిగిన తంతు, జరుగుతున్న తీరు. పూర్ణిమ వ్యవహారంలో పోలీసులు అయితే ఇంకా ఇంట్రాగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఇంకా వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, మరి పోలీసు ఇంట్రాగేషన్లో ఇంకా ఏమేమి తేలబోతుంది, ఎలాంటి శిక్షలు పడతాయని మాత్రం వేచి చూడాల్సింది. మొత్తం మీద పూర్ణిమ వ్యవహారం అయితే ఒక రకంగా షాకింగ్ ఇన్సిడెంట్. ద సేమ్ టైం భార్యలు చంపుతున్నారు, అలాగే భార్యల్ని భర్తలు చంపుతున్నారు. ఈ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఈ వివాహేతర సంబంధాలు, సోషల్ మీడియా, పిచ్చి పిచ్చి పరిచయాలు, 3 రోజుల పరిచయాలకు, ముండాల ముచ్చటకు సంవత్సరాల తరబడి కాపురాలు చేస్తున్న భార్యల్ని భర్తల్ని భార్యలు అడ్డు తొలగించుకోవాలని ఏకంగా అంత దారుణంగా ఎందుకు? వీళ్ళ మానసిక స్థితి ఎక్కడికి దిగజారుతోంది? ఎందుకు ఇలా వెళ్తున్నారు? ఏ ప్రభావం వీళ్ళపై పడుతోంది? ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.